ఏముంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి. ఈరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్తున్నాం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, మన ప్రభుత్వం వస్తే మనం ఏం చేయదలుచుకున్నాం కూడా చెప్పండి. ఆ విధంగా చెప్పుకోకపోతే ఖచ్చితంగా మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేం వద్దు, మీరు అంటున్నట్టు ఆ 20,000 కోట్లు ఎన్ని కోట్లు కావాలనుకునేది అన్నీ కూడా ఇదిగో ఈ ప్రాజెక్ట్స్, ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవి క్లియర్ చేస్తా అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని. ఇలాంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొని రావడానికి వీలవుతాయని, దానివల్ల జరిగిన నష్టం ఏమిటి, ఏ విధంగా నష్టం అని చెప్పేసి ఆ ఎత్తు పల్లాల గురించి, ఆ మెజర్మెంట్స్ గురించి మేధావులు అందరూ కూడా మాట్లాడినారు. ఇక మీదట ఈ ప్రాంత ప్రజల్ని జాగృతి చేసుకొని అందరినీ కూడా కలుపుకొని, విద్యార్థి సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కూడా ఏకతాటి మీదుగా తీసుకొని పోవడానికి పెద్దలందరూ కూడా ముందుకు రావాలని